హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హిందువులకు ఇతిహాసాలు రెండు, ఒకటి రామాయణం, రెండు మహాభారతం. ఈ గ్రంథాలు దేవుడి గురించి చెప్పడమే కాదు, మనం ఎలా బతకాలో కూడా చెప్తాయి. అంత గొప్ప చరిత్ర కలిగిన మన దేశంలో అవి నిజంగా జరిగాయని అప్పుడప్పుడు మనకు డౌట్ వస్తే, ప్రపంచ నలుమూలలా తవ్విన పురావస్తు తవ్వకాల్లో చారిత్రక నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. కానీ చాలా మంది అంటారు రామాయణం జరిగింది ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో మహాభారతం జరిగింది, అవి జరిగి ఎన్నో లక్షల సంవత్సరాలు అయ్యాయి, అప్పటి ఆనవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటాయని అడుగుతూ ఉంటారు. ఆల్రెడీ రామాయణం జరిగిన ప్రదేశాల గురించి అయితే కొన్ని వీడియోలు అయితే చేసాము. ఈ వీడియోలో మహాభారతంలో చోటు చేసుకున్న కొన్ని ప్రదేశాలు మన కళ్ళ ముందే ఉంటున్నాయి. అంటే మీరు నమ్ముతారా? ఈ వీడియో చూసాక మీకు అనిపిస్తుంది మహాభారతం ఖచ్చితంగా జరిగిందని. 200 నుంచి 300 సంవత్సరాల క్రితం బతికిన మన ముత్తాత పేరు, వృత్తి, చిరునామా సాక్ష్యాధారాలతో చూపించలేకపోతే ఆయన అనే వ్యక్తి అసలు పుట్టలేదని, నువ్వెక్కడి నుంచి వచ్చావో అంతకంటే తెలియదని అంటే ఎలా ఉంటుంది మీకు? మహాభారతం మతపరమైన, తాత్విక, పౌరాణిక ఇతిహాసాలతో ఒకటి. హిందూ మత ప్రధాన గ్రంథాల్లో ఇది కూడా ఒకటి. మహాభారతానికి సంబంధించిన అనేక ఆధారాలు నేటికి సజీవంగా ఉన్నాయి. మహాభారతాన్ని ఎంతో మంది ఎన్నో రకాలుగా రాసినా అది ఎప్పుడు జరిగిందన్న దానిపై ఒక్కో టైం లైన్ ఉంటుంది. బట్ మనం ఏదైనా నమ్మాలంటే సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలి కదా అనే వారికి తాజాగా కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు పురావస్తు పరిశోధకులు. వారు చెబుతున్న దాని ప్రకారం మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 2000 నుంచి క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల కిందట జరిగింది. భారత పురావస్తు సంస్థ డైరెక్టర్ మంజుల్ టీం తాజాగా తవ్వకాలు జరిపింది. వాటికంటే ముందు 1951-52లో బీబీలాల్ అనే పరిశోధకుడు ఢిల్లీ దగ్గరలోని హస్తినాపూర్, ఇంద్రప్రస్థ ప్రాంతాల్లో జరిపినవి అత్యంత కీలకంగా నిలిచాయని చెప్పొచ్చు. ఆ ప్రాంతంలో కొన్ని వస్తువులు దొరికాయి. వాటి ఆధారంగా మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 1000 నుంచి 900 మధ్య జరిగినట్టు అప్పట్లో అంచనా వేశారు. కానీ ఇప్పుడు అంచనా తప్పని తేల్చారు. 2018లో మంజూర్ టీం ఢిల్లీకి 68 కిలోమీటర్ల దూరంలోని సనౌలి అనే ఊర్లో తవ్వకాలు జరిపింది. గుర్రంతో నడిపిన రథం మహాభారతంలో వాడినట్టుంది. అది గుర్రాలను కంట్రోల్ చేసే కొరడ, రథ చక్రాలు, హెల్మెట్స్, పిడికత్తి, డాలు, బాణం, విల్లు, ఒక శ్మశాన వాటిక, రక్షణ కవచాలు, పతాక ధ్వజం వంటి ఆ తవ్వకాల్లో దొరికాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తే తెలిసింది ఏంటంటే మహాభారత యుద్ధంలో అలాంటివే వాడారని చరిత్ర చెబుతుంది. అక్కడ కొన్ని పాత్రలు, రాగి నాణాలు కూడా దొరికాయి. అవి ఎప్పటివో కార్బన్ డేటింగ్ పరీక్షలు జరిపారు. అవి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నాటివిగా తేలింది. అందువల్లే మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 2000 నుంచి 1500 మధ్య జరిగినట్టు అంచనాకు వచ్చారు. అయితే తాజా అంచనాలే కరెక్ట్ అని మనం నిర్ధారణకు వచ్చేయలేం. అది నిజమైతే మరి ఇదివరకు అంచనా ఎందుకు రాంగ్ అన్న ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై ఆల్రెడీ బీబీలాల్ స్పందించారు. తను చెప్పినదే రైట్ అంటున్నారు ఆయన. ఎందుకంటే మహాభారతంలో హస్తినాపురం, ఇంద్రప్రస్థ గురించి ఉందని అంటున్నారు. ఎవరి వాదన వారిది, ఎవరి లెక్కలు వారివి. మహాభారత సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు. దీన్ని నేటికి ప్రజలు భక్తితో చదువుతున్నారు. ప్రతి సంవత్సరం జరుపుకునే గీతా జయంతి ఉత్సవాల్లో శ్రీమద్ భగవద్గీతను పూజించే నియమం గ్రంథాల్లో వివరించారు. ఈ రోజున శ్రీకృష్ణుడితో పాటు భగవద్గీతను పూజించడం వల్ల భక్తుల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి వారి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. కురుక్షేత్రం. పాండవులు, కౌరవుల మధ్య కురుక్షేత్రంలో జరిగిన యుద్ధానికి సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే మహాభారతానికి సంబంధించి అలాంటి కొన్ని కథలు ఉన్నాయని మీకు తెలుసా? వాటికి సంబంధించిన సాక్ష్యాలు సజీవంగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం ఇప్పుడు. నెంబర్ 1, కురుక్షేత్రంలో పురాతన బావి. కౌరవులు, పాండవుల మధ్య మహాభారత యుద్ధం జరిగిన ప్రాంతం కురుక్షేత్రం. హర్యానా రాష్ట్రంలో ఉన్న ఈ నగరంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు. దానిని మనం ఈ రోజు భగవద్గీత అంటున్నాం. పురావస్తు సర్వే సమయంలో ఈ ప్రదేశం నుంచి బాణాలు, ఈటెలు మొదలైన వాటితో పాటు మహాభారత కాలం నాటి అనేక అవశేషాలు కనుగొనబడ్డాయి. కురుక్షేత్రంలో ఒక పురాతన బావి ఉంది. అది ఇప్పటికీ ఉనికిలో ఉంది. అక్కడ కర్ణుడు యుద్ధ సమయంలో ఒక పద్మవ్యూహం సృష్టించాడని, అభిమన్యుని కుటిలోపాయం ద్వారా చంపాడని చెప్తారు. నెంబర్ 2, లార్డ్ కాటు షాప్ ఆలయం. మహాభారతంలోని ఘటోత్కచుని కుమారుడు బార్బీకుడు ఎంతో బలవంతుడని, అతను కేవలం 3 బాణాలతో యుద్ధ భూమిలోకి ప్రవేశించాడని పేర్కొన్నారు. బార్బీకుడు యుద్ధ రంగంలోకి ప్రవేశిస్తే నిమిషాల వ్యవధిలో యుద్ధం ముగుస్తుందని శ్రీకృష్ణుడికి తెలుసు. అటువంటి పరిస్థితుల్లో అతన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో బార్బీకుడు వద్దకు వెళ్లి అతన్ని తలని భిక్షగా అడిగాడు. నీ తలను దానం చేస్తే కలియుగంలో శ్యామ్ అంటే శ్రీకృష్ణుడి పేరుతో పూజిస్తారు
చేస్తారని వరం ఇచ్చాడు. కానీ బార్బీకుడు యుద్ధం ఫలితాన్ని చూడాలనుందని శ్రీకృష్ణుని తన కోరిక తెలియజేస్తాడు. అప్పుడు బార్బీకుడు మృతదేహాన్ని యుద్ధ ప్రాంతం నుంచి దూరంగా ఉంచుతారు. ప్రస్తుతం అతని మృతదేహం ఉంచిన స్థలంలో లార్డ్ కాట్షామ్ ఆలయం ఉంది. రాజస్థాన్లోని సికర్ జిల్లాలో ఈ ఆలయం ఉంది. కాట్షామ్ ని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు ఎప్పుడూ వస్తూ ఉంటారు. నెంబర్ 3, హనుమ భీమ సమావేశానికి సాక్షి. భీమ పర్వతంపై హనుమంతుడు భీమసేనుడు కలుసుకున్న కథ మనందరికీ తెలిసిందే. అప్పుడు హనుమంతుడిని దారికి అడ్డుకున్న తోకను పక్కకు తీయమని భీముడు కోరతాడు. హనుమంతుడు భీముని వైపు తిరిగి దారి కావాలంటే ముందుకు వెళ్ళాలనుకుంటే నా తోకను నువ్వే కదిలించని చెప్తాడు. కానీ భీముడు ఎంత ప్రయత్నించినా ఆ తోకను కదపలేకపోయాడు. ఉత్తరాఖండ్లోని జోషిమఠ్కు 25 కిలోమీటర్ల దూరంలో హనుమాన్ చుట్టీలో ఈ ఘటన జరిగినట్టు చరిత్రకారులు పండితులు చెప్తున్నారు. అప్పుడు హనుమంతుడు భీముణ్ణి విజయం సాధించమని దీవించాడంట. నెంబర్ 4, బ్రహ్మాస్త్రంతో సింధులయ ధ్వంసం. వేదాల్లో బ్రహ్మాస్త్రం అత్యంత విధ్వంసకర ఆయుధంగా వర్ణించారు. కానీ మహాభారతంలో కురు పాండవులు గురువైన ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. కానీ ఈ విధ్వంసక ఆయుధాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో అతనికి తెలియలేదు. తన ముందుకు వస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసి అర్జునుడు భయపడి శ్రీకృష్ణుని సలహా అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధ్వంసక ఆయుధాన్ని ఆపడానికి తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని అర్జునుడికి సూచించాడు. ఇది నీ ప్రాణాన్ని కాపాడడానికే కాదు, నీ సోదరుల ప్రాణాలను కాపాడడానికి కూడా అని శ్రీకృష్ణుడు అర్జున్ని ఒప్పించాడు. అప్పుడు అర్జునుడు కూడా ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. ఈ ఆయుధాన్ని ఉపయోగించడం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రహ్మాస్త్రం పడిన ప్రాంతంలో సింధులోయ ప్రజలు నివసించారు. ఇది సింధులోయ విధ్వంసానికి కారణమైందని చెప్తూ ఉంటారు కొంతమంది. మహాభారతం అనేది ఒక ఇతిహాస గాథ మాత్రమే కాదు, అందులోని పాత్రలన్నీ కల్పితాలే అని వాదించే వాళ్ళు కొందరున్నారు. మహాభారతం నిజంగా జరిగింది, శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా కూడా నిజంగానే ఉంది అని చెప్పేవాళ్ళు మరికొందరు. ఈ వాదన ఎలా ఉన్నా ఇప్పుడు మహాభారతంలోని ఒక ఘట్టానికి చారిత్రక ఆధారాలు దొరికాయి. ద్రోణుడు, ద్రుపదుడు ఒకే గురుకులంలో విద్యాభ్యాసం చేశారు. వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. అయితే ద్రోణాచార్యుడే బ్రాహ్మణుడు, ద్రుపదుడు రాజవంశీయుడు. చిన్ననాడు ద్రుపదుడు తన స్నేహితుడైన ద్రోణుడికి నేను మహారాజునయ్యాక నీకు అర్ధరాజ్య పట్టాభిషేకం చేస్తానని మాట ఇస్తాడు. కొంతకాలానికి ద్రుపదుడు పాంచాల దేశానికి మహారాజు అవుతాడు. కానీ ద్రోణాచార్యుడు మాత్రం పేదరికంతో ఎంతో ఇబ్బందులు పడుతుంటాడు. భార్య పిల్లలకు భోజనం పెట్టేందుకు అతడికి స్తోమత ఉండదు. దీంతో చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడు కొలువుకు వెళ్లి తనని పరిచయం చేసుకుంటాడు. చిన్ననాటి మాటను గుర్తు చేస్తాడు. కానీ ద్రుపదుడు మాత్రం అతన్ని అవమానించి పంపించేస్తాడు. దీంతో అవమాన భారంతో ద్రోణాచార్యుడు హస్తినాకు చేరుకుని అక్కడ పాండవులకు కౌరవులకు విలువిద్య నేర్పిస్తాడు. ఆ తర్వాత తన ప్రియ శిష్యుడైన అర్జున్ని కోరతాడు. తనను అవమానించిన ద్రుపదుడిని ఓడించాలని, అది నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అని అంటాడు. వెంటనే అర్జునుడు వెళ్లి ద్రుపదుడిని ఓడించి అతన్ని బంధించి ద్రోణాచార్యుడు కాళ్ళ దగ్గర పడేస్తాడు. ఆ తర్వాత పాంచాల రాజ్యం ద్రోణాచార్యుడు ఆధీనంలో ఉంటుంది. ఇది మహాభారతంలోనే ఒక కథ. అయితే ఇప్పుడు పాంచాల దేశం నిజంగానే ఉందని అంటున్నారు చరిత్రకారులు. మహాభారతంలో ద్రౌపది తండ్రి ద్రుపదుడు పాలించిన పాంచాల దేశం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని బరేలీ ప్రాంతం అంటున్నారు చరిత్రకారులు. మహాభారత కాలం తర్వాత ఈ ప్రదేశం 2000 BCలో అహిర జాతి వాళ్ళు స్వాధీనంలోకి వెళ్ళిందట. అప్పట్లో ఈ ప్రదేశం అతిపెద్ద నగరంగా ఉండేది. అయితే ఇక్కడ ఒక పెద్ద కట్టడం బయటపడింది. ఈ కట్టడం మొత్తం ఒక పెద్ద పిరమిడ్ ఆకృతిలో ఉంది. పైన ఎత్తైన శివుని విగ్రహం ఉంది. ఇది ప్రస్తుతం యూపీలోని రామ్నగర్ అనే గ్రామంలో ఉంది. 12వ శతాబ్దంలో ముస్లింల దండయాత్రల సమయంలో ఈ కట్టడం కూడా దాడికి గురైంది. అయినప్పటికీ ఈ కట్టడం ఇప్పటికీ చాలా ఎత్తులో ఉంది. పైగా దాని మీద 22 మీటర్ల ఎత్తైన శివలింగం ఉంది. ఇది ఎంత పెద్దదంటే మొత్తం 187 హెక్టార్ల స్థలంలో ఈ పిరమిడ్ నిర్మించబడింది. దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న సమయంలో 1871లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే బ్రిటిష్ కమాండర్ ఈ కట్టడాన్ని కనుగొన్నాడు. అయితే ఈ ప్రాంతంపై ఇంకా పరిశోధనలు సాగాల్సి ఉందని, దీన్ని చారిత్రక కట్టడంగా గుర్తించి అభివృద్ధి చేయాలని పురావస్తు శాస్త్రజ్ఞులు కోరుతున్నారు. అదండి ఈ వీడియోలో కొన్ని ఘటనలు అయితే కొన్ని ప్రదేశాల గురించి అయితే చెప్పాను కదా. మళ్ళీ ఒక వీడియోలో మహాభారతం గురించి మరికొన్ని విశేషాలు అయితే చెప్తాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.